సరే ఇక్కడ మరి యాంకర్ గారు వచ్చారా, ఆవిడతో ఏమన్నా మాట్లాడేసి. హాయ్ హాయ్. నేను నీకు నచ్చానా? బాగా నచ్చు. నీ నేమ్ ఏంటి మరి? నా నేమ్ డకోటా. డకోటానా? అవునరా నాయన, కానీ సూట్ అయింది. ఫస్ట్ టైం పర్ఫెక్ట్ నేమ్ చూసి వింటున్నా. అవునండి బాబు. డకోటా 1, డకోటా 2. ఎవర్రా డకోటా 2? ఎదురుగా కూర్చుంది చూడరా. రే నోర్మి, ఆవిడ అసలే కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట, నేను లెదర్ బెల్ట్ రా నాయన. మీ డాడీ ఎక్కువ ఆడారా నీకు అది? అవును. ఎలా తెలిసింది? నువ్వు చెప్పావా? నేను చెప్పలేదురా, నువ్వే చెప్పుకుంటున్నావు. ఏమైంది చెప్పండి. కాదు, లవ్ స్టోరీస్ ఉన్నాయా నీకేమైనా? చాలా ఉన్నాయి. నీకు చెప్పకూడదు, పెళ్లి చేసుకో చెప్తే. పోనీ ఎన్ని మ్యారేజెస్ అయినాయి? సర్లే గాని నీకు పాటలు పాడటం వచ్చా? లేదండి, రాదు. పాటలు పాడటం రాదంటరా? వంట చేయడం వచ్చా? లేదు, రాదు. బట్టలు ఉతకడం వచ్చా? నిన్ను ఉతుకుతా. అయ్యి బాబోయ్, పెళ్ళానికి ఉండాల్సిన క్వాలిటీ కరెక్ట్గా ఉంది, వచ్చేసాయి. యారా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడిగావు? పెళ్లి చూపుల్లో అడగలరా నాయన, నీకేం తెలుసు? సర్లే అమ్మాయిని ఇలా రమ్మను. దేనికి ఇటు పక్కకి రమ్మంటాం? పెళ్లి కూతురు ఎడం పక్కన ఉండాలి, ఎదురుగా ఉండకూడదు. ఏం నీకు సంప్రదాయాలు కూడా తెలుసా? తెలుసురా నాయన, ఇలా రమ్మను. దేనికిరా? వస్తే తాళి కట్టేద్దామని. ఓహో, నీకు ఎన్ని మ్యారేజెస్ అయినాయి? ఇలా ఎన్నిసార్లు కట్టేసావు తాళి? అయ్యి బాబోయ్, మా ఇంట్లో అసలు ఎవరికి పెళ్లి అవ్వలేదండి బాబు. ఓ, మీ మమ్మీ డాడీకి కూడా ఎవరికి పెళ్లి అవ్వకుండా నువ్వెలా పుట్టావురా? అవునరా నాయన, నీకు తెలియదు అదంతే. నాకు తెలీదా? పెళ్లి అవ్వకుండా అసలు నువ్వెలా పుట్టావురా? అదంతేరా నాయన, నీకు తెలీదు. సరేలే, ఇప్పుడు నువ్వు మరి పెళ్లి ఎందుకు చేసుకుంటావు? ఆ అమ్మాయి బాగుంది అందుకే చేసుకుంటా. డకోటా నీకు సపోర్టానే. సరే, నీకు ఎందుకు నచ్చిందిరా? మా జాతిలో కలిసిపోద్దిరా. రే నోర్మి, వేసేసినాగా నీ పని చెప్తున్నా. అరే డకోటా, మొగుడిని పట్టుకుని అరే బొరే అంటదేంట్రా? ఎవడో మొగుడైతే నాకేంటి పోయి? అయ్యి బాబోయ్, మన ఇద్దరమే చేసుకుందాం దా. వద్దురా వద్దు, అసలే ఆవిడ పెద్ద కంచు, కొట్టిందంటే నేను నెత్తి దెప్ప మొత్తం పగిలిపోద్ది. అవునా? అవునరా నాయన. అసలుకే సర్జరీ చేసుకుని వచ్చినట్టును దెప్ప. ఎలా తెలిసిపోయిందిరా? ఇంతకు ముందు ఒకసారి కలిసింది లేరా, చూసిందా? మొత్తం చూసింది అప్పుడు. ఓకే, సర్జరీ ఎలా జరిగింది? బాగా జరిగిందా? బాగా జరిగిందండి బాబు, కాకపోతే లాయర్ చేశారు డాక్టర్ బదులు. అదేంటి? డాక్టర్ సర్జరీ చేశాడు నీకు. అవునరా నాయన, ఆడికి నేనే నేర్పించా. నువ్వే నేర్పించావు, అందుకే ఫేస్ ఇలాగుంది. నీ ఫేస్ తో పోలిస్తే బానే ఉందిరా. సరేలే, ఇది కరెక్ట్ గా చెప్పావు. నేనంతే, ఎప్పుడు నిజాలే చెప్తా. చెప్తా కానీ ఎన్ని మ్యారేజెస్ అయినాయో చెప్పట్లా. ఎన్ని మ్యారేజెస్ అంటే లవర్స్ అయితే ఉన్నారండి 5-6. 5-6? చాలా తక్కువే. అంటే బయటకు అందరికి తెలిసి 5-6. తెలియకుండా నాకే తెలియదు ఎంతమంది ఉన్నారు. సరే, ఓకే. ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? వీడికి పని లేక నన్ను తీసుకొచ్చాడు, నేను వచ్చా. రే నోరు, మనం ఇక్కడ జనాలను ఎంటర్టైన్ చేయడానికి వచ్చాం, చక్కగా మంచి ఇంటర్వ్యూ చేద్దామని. అవునా? పని పాట లేకుండా తిరుగుతున్నాం అనుకున్నానే. అదేం లేదు, నాకు పని పాట ఉంది, సాయంత్రం మ్యాజిక్ షో కూడా ఉంది, ప్రోగ్రాము. నిన్నెవడరా నాయన పిలిచేది? ఏరా, నేను మ్యాజిక్ బాగా చేస్తానుగా, నువ్వే చెప్పుకోవాలి మరి. అంటే నేను మ్యాజిక్ చేస్తే అందరూ ఉన్నది మొత్తం మర్చిపోతారా? మర్చిపోయి నన్నే చూస్తారు. ఇదొక్కటి కరెక్టరా నాయన, ఎందుకు వచ్చామా అని మొత్తం మర్చిపోతారు. నోరుమి, నువ్వు మధ్యలో నన్ను ఏకమాకు. మాట్లాడి కేజీఆ గారితో. హాయ్ కేజీఆ. హాయ్. డకోటా నీ నేము? అవును. మీ ఫాదర్ నేమ్ ఏంటి? చెప్పాను కదా, బోరా బండ. బోరు కొట్టిస్తాడు, బాగా బోరు కొట్టిస్తాడా. ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారా మరి నీకు? ఎవ్వరు లేరు, నేను ఒక్కడనే, అందుకే వీడితో పాటు వచ్చా. అవునా? ఓకే, ఏంటి నువ్వు స్వెటర్ వేసావు వెంటరానా? అవును, చలి పుట్టేస్తుంది, ఇక్కడేమో ఏసీ చేశారు, అందుకే వేసుకొని వచ్చా స్వెటర్. ఓయబ్బో, నీకు నచ్చలేదంటే చెప్పు, తీసేస్తా. వద్దు, ఉంచు. ఫస్ట్ నైట్ రోజు కూడా మొత్తం తీసే. రే నోరుమి, ఏది పడితే అది మాట్లాడదు ఇక్కడ. ఈ నైట్ గా అన్ని తీపిచ్చేద్దాం మనం పోలీస్ స్టేషన్ లో నీకు. అయ్యి బాబోయ్, పోలీసులు తెలుసా ఈవిడికి? తెలుసురా నాయన. చెల్లమ్మో, ఏరా ఏమైంది? పోలీసులు అంటే నాకు భయం రా నాయన, నీకెందుకు, నువ్వు బాగు. నీ ఫోదం మీద ఫుట్టు మచ్చన. చెల్లమ్మో, ఏమైందిరా? పోలీసులు లాఠీ ఇచ్చి కొడతారా నాయన, లాఠీ ఇచ్చి కొడతారా? సరే వద్దులే. కానీ ఎన్నిసార్లు కొట్టించుకున్నావు? చెయ్యాలైపోయింది. రోజుకు 1-2 సార్లు కొట్టించుకుంటా అంతే. దేనికిరా? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గెలిపితే ఊరుకుంటారా? అది కరెక్టేలే. ఓకే. సో డకోటా, మరి ఇప్పటి నుంచి ఎవరిని వెళ్ళకుండా కామ్గా ఉంటావు కదా? ఈడితో ఉన్నంతసేపు నేను కామ్గా ఉండను, గెలుపుతానే ఉంటా. మధ్యలో నన్నెందుకురా గెలుపుతావు? అన్ని నీ బుద్ధులే కదరా నాకు. నోర్మి, నాకు అట్లాంటి బుద్ధులేం లేవు, నేను చాలా మంచోడిని. ఇది మాత్రం ఎవరు నమ్మకండి.
అయ్యయ్యో, ఎందుకు? చాలా మంచోడు కదా మీ ఫ్రెండ్. మంచోడిని నిజంగా. చూసావు, నా ఫేస్ చూస్తే అస్సలు నమ్మకూడదు. ఏంటి ఒక మంచి విషయం, ఒక చెడ్డ విషయం చెప్పు మీ ఫ్రెండ్ గురించి. మంచి విషయాలు అయితే ఏం లేవు. చెడ్డ విషయం అంటే అన్నీ ఉన్నాయా? చాలా ఉన్నాయండి బాబు. ఓకే, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది? జాతిరత్నాలకి నన్ను తీసుకెళ్ళాడు. జాతిరత్నాలకి నేను తీసుకెళ్ళాను కదా, మరి అక్కడే కదా నీకు మంచి ఫేమ్ వచ్చింది. అవునరా నాయన, నువ్వు లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చేది. నేను లేకుండా నీకు ఫేమ్ ఎలా వచ్చిద్దిరా? అంతేరా నాయన, నువ్వు లేకపోతే అందరూ నన్నే చూసేవాళ్ళు. అంటే నేను డామినేట్ చేస్తున్నారు మీ ఫ్రెండ్? అవునండి బాబు, ఆడి ఫేస్ చూసి అందరూ దడుచుకొని పారిపోతారు. నా ఫేస్ చూసి ఎందుకు పారిపోతారా? ఫేస్ వాల్యూ అలాంటిది. అయ్యయ్యో, నీకు ఎంత హెల్ప్ చేశారు, ఆయన అలా అంటావా? మీకు కూడా హెల్ప్ చేస్తాను నేను అని చెప్పాడేంటి? నమ్మకండి. నేనేం చెప్పలేదు అట్లా, నేను ఎవరికి ఏం చెప్పలేదు. అయినా నేను హీరోలో ఉంటానని నెక్స్ట్ మంచి అవకాశం కూడా ఇస్తున్నాడు. ఎవడరానైనా ఆ పనికిమాలిన ఎదవా? పనికిమాలిన ఎదవేం కాదురా, మంచి డైరెక్టర్ మన టాలీవుడ్లో. అవునా? అవును, నేనైతే హాలీవుడ్కి వెళ్ళా. ఏంటి హాలీవుడ్లో చేసావు నువ్వు? వీడు హాలీవుడ్ యాక్టర్ అంటండి బాబు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. నిజమా? అవును. ఏం చేసినావు అక్కడ? హాలీవుడ్ లో గాడ్జిల్లా మూవీలో చేశా. గాడ్జిల్లా మూవీలో ఎక్కడ చేసావు? గాడ్జిల్లా ఉంది కదా, చిన్న గాడ్జిల్లా, అది నేనే. నువ్వు చిన్న గాడ్జిల్లా ఏంట్రా? అవునరా నాయన, నాకు గాడ్జిల్లా తోలేసి చేశారు. గాడ్జిల్లా తోలు తొడిగేసి చేశారా? సరే, ఓకే. అయ్యి బాబోయ్, కెమెరాలో మంచిగా పడుతున్నానా? బాగానే పడుతున్నావులేరా. ఏమరా నాయన, కెమెరా ఆన్ చేసి పక్కన కూర్చున్నాడు. కెమెరా ఆన్ చేసి పక్కన కూర్చున్నాడా? ఏం లేదు, కెమెరాలో చక్కగా మంచిగా పడుతున్నావు అందంగా. అవునా? నేను అందంగా ఉంటే అందంగానే పడతారా? నీ అంత అందంగా ఉండాలంటే ఏం చేయాలి? నా అంత అందంగా ఉండాలంటే నువ్వు కూడా నాకులాగా ఉండాలి. నీలా ఉన్నానని చెప్పావుగా స్టార్టింగ్ లో. మరి నువ్వు అందంగా లేవని ఎవరన్నారు? చాలా బాగున్నావు, అందుకే పెళ్లి చేసుకున్నాందా. రే పోలీసు చెప్తున్నా? వద్దులే. చెల్లమ్మ అన్నా అంటే మర్చిపోయా. చెల్లమ్మ అనకపోతే చిల్లు పడిద్ది. నిజంగా పడిద్దా? పడిద్ది. ఇక్కడ నీకు ఒకటి అయ్యిందిగా సర్జరీ. అంతే, మనల్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు కాబట్టి ఆవిడ నీకు చెల్లమ్మే. మరి ఆయన ఎవరు? ఆయన ఎవరా? బావగారా కొంపదీసి? రే బావగారు ఏం కాదు అంటే, ఇందాక నుంచి సైడ్ నుంచి లుక్కులు ఇస్తున్నాడు రా ఆయన. ఏంటి నీకే? నాకు కదా నీకు. ఎవర్రా నాయన, పెద్ద సొద్దపప్పులా ఉంది, చూడలేదు కనీసం పక్కకి. అవునరా? నిన్ను చూడడంలో నేను చాలా బిజీ అయిపోయాను. అయ్యో, చెల్లెమ్మ క్యాన్సిల్. దేనికిరా? పడిపోయిందిరా నాయన, నాకు బయటికి చెప్పట్లేదు. బయటికి చెప్తున్నాను కదే, నీ డకోట. అయ్యి బాబోయ్, ఏంట్రా పిల్లలు అలాగే తిడతారు. సరే, రాఖీ తీసుకురామంటావా? అయ్యో, అయిపోయింది రాఖీ పండుగ, వద్దు. నీకోసం రోజు చేసుకుంటాను అన్నయ్య. అయ్యో, ఏమైందిరా? అన్నయ్య అనేసిందా? నిన్ను అనుకుంటా, నన్ను కాదు. నన్నెందుకనిద్దిరా? నిన్నేరా నాయన. మరి నువ్వేంటి? నాకు మరదలు, నీకు మరదలా? అవునరా నాయన, బాగా క్లోజ్ ఇద్దరం. ఎప్పుడయ్యారా క్లోజు? ఇందాక 5 minutes బ్యాక్. 5 minutes బ్యాకే అంత క్లోజా? 10 minutes లో పెళ్లి కూడా చేసుకుంటా, 20 minutes లో ఫస్ట్ నైట్. రే వద్దు. ఓకే థర్డ్ డిగ్రీ నైట్ కి, 3rd degree నీకు. అయ్యి బాబోయ్, వద్దులే. ఓకే, చెల్లెమ్మ ఫిక్స్ కదా? అంతే అంటావా? అంతేరా, అయితే నన్ను లోపలెట్టాయి. ఓకే, బాయ్. ఈసారి కాళ్ళకి చేతులు కొంచెం ఫ్రాక్చర్స్ తగ్గించుకుంటారా బయటికి? సరేలే, బాయ్. DABANG దవాంగ్. లోపలికి వెళ్ళిపో. నిజంగానే పోలీసులు తెలుసా ఆవిడికి? నిజంగానే తెలుసురా నాయన, నువ్వు లోపలికి వెళ్ళు. తెలియపోతే చెప్పు. నిజంగా తెలుసురా, నువ్వు వెళ్ళు. బాయ్. పద, లోపలికి వెళ్ళి కూర్చో. ఏసీ లేదురా లోపల ఏసీ ఎందుకురా? ముందేమో అని స్వెటర్ వేసుకున్నా. ఏం పర్లేదు, ఏసీ ఏం లేదు. నువ్వు లోపలికి వెళ్ళి అలా కూర్చో. జాగ్రత్తలు నాయన, సరిగ్గా పెట్టు. సరిగ్గానే పెడుతున్నాను, ఉండు లోపల. అయ్యి బాబాయ్, ముక్కు పగిలిందిరా నాయన. ఏం కాదు, అట్లా లోపల కూర్చో. పావులు కూడా లోపలికి తోస్తే వెళ్ళు. సూపర్.